పిల్లల్ని కిడ్నాప్ చేసేవారు గ్రామాల్లోకి వస్తున్నారు, జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ఫేక్ న్యూస్ పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పుకార్లను నమ్మకండి. అలాంటి పుకార్లు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ సీతారాం అన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజు జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ ఒకసారి విజిట్ గురించి వచ్చాం. ఏసీపీ గారు, సిఐ, కొత్త ఛార్జ్ తీసుకున్న సిఐ గారు, ఎస్ఐ స్టాఫ్ అందరు కూడా ఉన్నారు. జస్ట్ కొంచెం అసలు ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శాంతి భద్రతలు వీటి గురించి ఎట్లుంది, కేసెస్ రిజిస్ట్రేషన్ ఎట్లుంది, తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎట్లుంది, ఇదన్నీ చూడటానికి ఈరోజు వచ్చాం మేము. ఈ సందర్భంగా మీతో కూడా మాట్లాడుకుంటూ పబ్లిక్కి తెలియజెప్పేది ఏంటంటే, చాలా బయట పుకార్లు ఒకటి పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగులు తిరుగుతున్నాయని చెప్పేసి, పిల్లలు కిడ్నాప్ అవుతున్నారని చెప్పేసి చాలా వదంతులు ఉన్నాయి. వాస్తవానికి అవన్నీ అసత్యాలు. ఇప్పటివరకు మా దగ్గర ఒక కేసు కూడా రిజిస్టర్ కాలేదు. మేము కూడా విలేజ్లలోకి వెళ్ళి ఎక్కడ ఎంక్వైరీ చేసినా అటువంటిది కూడా ఏం లేదు. అటువంటివన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అవన్నీ. ఎవరో ఫేక్గా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చేసే వాళ్ళు కూడా ఎవరు కనుక్కొని వాళ్ళని కొంచెం గట్టిగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేయకుండా వాళ్ళు ఏ రకంగా చేస్తారో చూసుకుంటాం మేము. అదేవిధంగా ఇక పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి. ఎలక్షన్లకు కూడా సంసిద్ధత ఎట్లుంది అవన్నీ కూడా కాసేపు స్టాఫ్తో మాట్లాడి వెళ్ళటానికి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలవటం జరిగింది.